తాను ఎందుకు అడుగుతలేరు? మీరు ఎవరు బ్రదర్? ఓకే, మేము అగ్రెసివ్ పోతలేం నువ్వు అంటున్నావు, ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నాళ్ళు అంటారు, మరి మేమేం చేయాలి? కేసులు పెట్టవాటి మేము అగ్రెసివ్ బ్రదర్, మీరు పొమ్మంటే ఇంతకంటే ఎక్కువ అగ్రెసివ్ పోతాం, కానీ మీకు కొద్దిగా మా మీద నిరుత్సాహం ఉన్నట్టుంది, ఇంకా అగ్రెసివ్ పోతాం, తొందరపడదు. ఓకే ఓకే, డెఫినెట్గా మా పార్టీ తరఫున లగిచెర్ల పోతాము, తప్పకుండా రైతులకు అండగా నిలబడతాము. నిన్న మా నాయకులు మధుసూనాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మా పట్నం నరేందర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ పోతే, మా ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి గారు అందరూ పోతే అరెస్ట్ చేశారు. తప్పకుండా పోతాం. ఆ లగిచెర్ల రైతులకు మేము అండగా ఫిజికల్గా నిలబడతాం, ప్రత్యక్షంగా ఉంటాం. వాళ్ళు న్యాయస్థానాల్లో కూడా వాళ్ళకి న్యాయం జరిగేదాకా కొట్లాడతాం, అది కూడా చెప్తున్నాను. ఇలా ఒకటి మాత్రం పక్క, పీడిత వర్గాల పక్షాన ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ పక్షాన మేము నిలబడతాం. అక్కడ ఉన్నదంతా గిరిజన రైతులు, వాళ్ళ భూములు పోతున్నాయని మొత్తుకుంటుందంతా ఇవాళ లంబాడ రైతులు, వాళ్ళకు అండగా మేము ఖచ్చితంగా నిలబడతాం. నేను చూసిన LHPS వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను స్వాగతిస్తున్నా. లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను వెల్కమ్ చెప్తున్నా. వాళ్ళకు కూడా నేను తప్పకుండా వాళ్ళని కూడా కలుస్తా, వాళ్ళతో కూడా మాట్లాడతా, వాళ్ళకి అండగా నిలబడతా, మా పార్టీ నిలబడతా. ఇంకొక మాట మీరు ఒకటి చూడండి దయచేసి, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, మా వెంకటేష్ గారు గుర్తు చేస్తున్నారు. ఒక రైతుని నేను ఇంటర్వ్యూ ఇచ్చిండు అక్కడ, ఇలా ఒక BRS వాళ్ళే లేవు, కాంగ్రెస్ వాళ్ళ పొలాలు ఉన్నాయి, BJP వాళ్ళవి ఉన్నాయి, అందరి ఉన్నాయి, పొలాల కాడ పార్టీలు ఏందా అని చెప్పి ఒక పెద్ద మనిషి రైతు, మీరు చూడండి వీడియో. ఇక మెజారిటీ కూడా కాంగ్రెస్కి వచ్చిందట ఆ ఊళ్ళో మరి. ఎనీవే థ్యాంక్ యూ, మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. ఈ ఫార్మా విషయంలో మాత్రం తప్పకుండా ఎస్ ఈమని భయ్, నేను వద్దన్నా, నేను మళ్ళీ ఇన్నిసార్లు చెప్పాలి అదే ముచ్చట, అది కాదు. నేను ఒక్క మాట అడుగుతా రాకేష్, నేను పోయి కేంద్ర మంత్రిని కలుస్తానేమో బీజేపీలతో కాళ్ళబేరాలి, మరి నువ్వు గవర్నర్ కూడా బీజేపీడే కదా, నువ్వు గవర్నర్ కలవచ్చుగా, నేను కేంద్ర మంత్రిని కలవద్దా? అంటే నువ్వు గవర్నర్ కలిస్తే కూడా బీజేపీతో కాళ్ళబేరానికి పోయినావా? నేను అడుగుతున్నా. గవర్నర్ నిన్నమన్నట్టు దాకా బీజేపీ మంత్రి కదా త్రిపురలో, మరి ఆయన కూడా బీజేపీడే కదా, బ్లడ్ అయితే అదే కదా, మరి ఆయన కలిసి ఈయన కూడా కాళ్ళబేరానికి పోయినట్ట? అయ్యా, అదానీని కాళ్ళు ఎందుకు మొక్కిరు చెప్పుర్రి, అదానీ కాళ్ళు మొక్కి మీరు ఈడీ రైడ్ల సంగతి ఏందో చెప్పు, అది చెప్పు భయ్. నా మీద ఏ ఎంక్వైరీ చేస్తావు వేసుకో, నేను చెప్పిన మీరు ఇంకా మీ ప్రెస్ కూడా దయచేసి ఒక్కసారి, నేను మలేషియా పోయినో లేదో కూడా చూసుకోవాలి కదా భయ్. మీరు పోకముందే పోయిండని రాస్తే ఎట్లా? మీరు మా అన్న పోయిండు, నేను పోలే. అరే ఆయన పోతే నన్ను కన్ఫ్యూజ్ అయితే ఎట్లా? ఇట్లా ఆయన గడ్డ ముందు నాకు లేదు, అది కూడా చూడరా మీరు ఆఖరికి? నేను పారిపోయినాను రాస్తారు, ఎందుకు పారిపోతా పోయి నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే నేను ఎందుకు పోయినా? అమృత్లో రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతం చెప్తేందుకు పోయినా, అది కూడా తప్పేనా? పక్కా బామ్మర్దుల భాగవతాలు, అల్లుళ్ళ భాగవతాలు, రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల భాగవతాలు, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీష్ రెడ్డి, అనుముల కుటుంబం యొక్క కుంభకోణాలు, గొలుగూరి కుటుంబం కుంభకోణాలు, ఇవన్నీ బయట పెడతానే ఉంటాం, మీరు రాస్తూనే ఉండరు దయచేసి. మీరు రాసుడు బంద్ చేయకూరి. థ్యాంక్ యూ. ఆయనకు అవగాహన లేదు, ఆయన ఎప్పుడైనా వస్తే నేను మాట్లాడి అన్ని విషయాలు చెప్తాను.